చెప్పన్నా. అర్జెంట్గా రూమ్ దగ్గర రా. ఎక్కడున్నావు? ఏంటేమైంది? నువ్వు రా చెప్తా. సరే నేను వస్తున్నా ఉండు. లేట్ చేయకుండా రా. ఏంటి మెసేజ్ చూసి రిప్లై ఇవ్వవు నువ్వు? లేదు చూడలేదు. ఏం పెట్టావు? నాటకాలు వేయి, మాకు అర్థమవుతుందా? శివ కాల్ చేశాడా? ఇప్పుడే చేసాడు. రమ్మన్నాడా? వస్తున్నావా? వద్దా? ఎంతకీ నువ్వెక్కడ ఉన్నావు? వాడి నెత్తి మీద కూర్చున్నా. వస్తే నీ మీద కూడా ఎక్కుతా. వస్తావా? ఏంటి రాధా కాల్ చేసావా? పెళ్ళంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలిగా. ఇద్దరమే చేసుకుంటావా? వాడు తప్ప ఎవరు దొరకలేదా నీకు? వాడు నా ఫ్రెండ్. అలా అంటావేంటి? ఇదేంటో తెలుసా? చాకు కనిపించట్లేదా? దీని ఎందుకు తెచ్చావు? దీన్ని దేనికి వాడతారు చెప్పు? మేమైతే దేనైనా కట్ చేయడానికి యూజ్ చేస్తాం. కట్ చేసే అవసరం లేనప్పుడు? దాని అవసరం ఉండదుగా. వాడు కూడా అంతే. దేనైనా బ్రేక్ చేయాలనుకున్నప్పుడు వస్తాడు. అప్పుడే నువ్వు వాడిని పిలుస్తావు. ఇప్పుడు పిలిచావంటే దీని అర్థం ఏంటి? అలా దేనికి అనుకుంటావు అసలు నువ్వు? నిజంగానే పక్కన ఉండడానికి పిలిచా అంతే. నువ్వు అనుకుంటున్నట్లే ఏం కాదు. సరే, వాడు గాని నువ్వు గాని నన్ను ఇంటికి వెళ్ళమని ఫోర్స్ చేయకూడదు. కన్విన్స్ చేయడానికి ట్రై చేయకూడదు. ప్రామిస్ చేయ నాకు. సరే, వాడు కానీ నేను కానీ ఇంకెవరితో అయినా కానీ నేను కన్విన్స్ చేసి తిరిగి పంపించడానికి ట్రై కూడా చెయ్యం. ప్రామిస్. సరే థ్యాంక్స్. ఇప్పుడు ఎవరినైనా పిలుచుకో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏం చేద్దాం అనుకుంటుందా నన్ను ఇది అసలు?